ॐ जननीं शारदा देवीं रामकृष्णं जगद्गुरुं पादपद्मे तयो श्रित्वा प्रणमामि मुहुर्मुहुः। అమ్మ శ్రీ శారదాదేవి జీవితం నుంచి కొన్ని సంఘటనలను మనం చూద్దాం. ఆధ్యాత్మిక జీవితంలో మనం ఎక్కువగా నేర్చుకునేది ఎక్కడి నుంచి అంటే, ఎక్కడైతే మన ఆదర్శాన్ని చూస్తామో అక్కడి నుంచే మనం నేర్చుకోగలుగుతాం. ఎన్ని గ్రంథాలు చదివినా, ఎన్ని తపస్సులు చేసినా, దానికంటే కూడా ఒక మహాత్ముని యొక్క జీవితం దగ్గరగా మనం అబ్జర్వ్ చేసినప్పుడు, పరిశీలించినప్పుడు దాని నుంచి మనం ఎక్కువగా నేర్చుకోగలుగుతాం. అందువల్ల అమ్మ జీవితంలోని సంఘటనలను యథాతథంగా జస్ట్ తెలుసుకున్నా ఆవిడ ఎలాగా అందులో ఈ యొక్క ప్రతిదినం కూడా తన యొక్క దైనందిన జీవితంలో ఏ విధంగా ఆవిడ తన యొక్క ప్రతిక్రియను చూపిస్తున్నారు, ఎలా ఉంటున్నారన్నది మనం చాలా జాగ్రత్తగా పరిశీలిస్తే ఆ జీవితం యొక్క గొప్పతనం గురించి మనకు అర్థమవుతుంది. మొదటి సంఘటన, జైరాంబాటిలో అమ్మది పాత ఇల్లు ఒకటి, కొత్త ఇల్లు ఒకటి ఉంది. ఆ కొత్త ఇల్లు కడుతూ ఉన్నారు, నిర్మాణ కార్యక్రమంలో ఉంది. దానిని ఎవరు చూస్తున్నారంటే మన రాస్ బిహారీ మహారాజ్ అని ఒక బ్రహ్మచారి మహారాజ్. ఆయన తర్వాత కాలంలో ఆయన అరూపానంద మహారాజ్ అనేవారు. ఆయన ఈ కార్యక్రమాలన్నీ చూస్తూ ఉన్నారు. అది ఒకరోజు ఆ పని పైన ఎక్కడికో బయటికి వెళ్ళాల్సి వచ్చింది. బయటికి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత మధ్యాహ్నం వచ్చేస్తారని అనుకున్నారు, కానీ మధ్యాహ్నం ఆయన రాలేకపోయారు. అందరికీ అమ్మ భోజనాలు వడ్డించారు. వడ్డించిన తర్వాత అందరూ తిన్న తర్వాత, అమ్మ మీరు కూడా తినండి అంటే, లేదు నేను రాస్ బిహారీ వచ్చిన తర్వాత తింటాను అని చెప్పాను. చెప్పిన తర్వాత సాయంకాలం అయిపోయింది, 2 అవుతుంది, తర్వాత 3 అయ్యింది. అలాగే కూర్చొని ఉన్నారు అక్కడ బయట వరండాలో కూర్చున్నారు, ఎదురు చూస్తూ ఉన్నారనమాట. ఎన్నిసార్లు చెప్పినా లేదు నేను తను వచ్చిన తర్వాత తింటానని చెప్పారు. సరే 4 అయిపోయింది, 5 అయిపోయింది, ఇంకా సంధ్యా సమయం అయ్యేటప్పటికీ ఆయన తిరిగి వస్తారనమాట. తిరిగి వచ్చిన వెంటనే ఇంకా అమ్మకి ఎంత ఆనందం, ఇంత లేట్ అయింది ఏంటి నాయన, తొందరగా కాళ్ళు అవి కడుక్కో, నేను భోజనం పెడతానంటే, ఈ లోపల ఆయనకు అర్థమవుతుంది అమ్మ కూడా ఇంకా తినలేదని చెప్పేసి. అప్పుడు వాళ్ళు చెప్తే, అదేంటమ్మా ఏం పని చేశారు మీరు, ఇంత అసలే మీకు ఒంట్లో బాగుండలేదు కదా, మీరు ఎందుకు ఇంతసేపు తినకుండా ఉన్నారు అంటే, అప్పుడు అమ్మ అంటారు, బాబా నువ్వు తినలేదు నేను ఎలా తినగలను అంటారని. ఇది చాలా చిన్న సంఘటన. మేబీ తల్లులు చాలామంది పిల్లల కోసం ఎదురు చూస్తారు, తినకుండా ఉండొచ్చు, కాదంటలేదు. కానీ ఇక్కడ ఆ లోపల ఉండేటువంటి ఆ భావం ఏదైతుందో, అమ్మ యొక్క పవిత్రత, ప్రేమ అన్నది మనం అంచనా వేయలేము. ఈ చిన్న సంఘటన కింద కనిపించినప్పటికీ అది వాళ్ళ జీవితాలను మార్చివేసే సంఘటన అనమాట. అది ఆ తీవ్రతని మనం ఆలోచించాలి. ఇక్కడ సాధారణమైన సంఘటనలో ఉన్నప్పటికీ ఆ లోపల ఆ ఏకాత్మ భావం అది చాలా లోతుగా ఉండడం వల్ల మనుషులపైన చాలా ఎక్కువగా ప్రభావితం చూపిస్తూ ఉండేది. అలాగే కలకత్తా నుండి ఎప్పుడూ కూడా చాలామంది వస్తూ ఉండేవారు, శిష్యులు, సన్యాస శిష్యులు అందరూ కూడా, బ్రహ్మచారులు వస్తూ ఉండేవారు. అప్పట్లో ప్రయాణం చాలా కష్టం కాబట్టి ఎడ్ల బండిపైన ప్రయాణం చేసి అట్లాగా 2-3 రోజులు పట్టేది. అలాగే ఒకసారి స్వామీజీ ఇద్దరు, తర్వాత ఒక బ్రహ్మచారి అందరూ వచ్చారనమాట. వస్తే ఏమైంది, అక్కడ బాగా దోమలు ఉండేవి, మలేరియా వచ్చింది వాళ్ళకి. ఒక 10 రోజులు ఉండిపోవాల్సి వచ్చిందనమాట. ఉండిపోతే వాళ్ళకి పాపం అమ్మే అంత సేవ చేస్తూ ఉండేవారు. వాళ్ళకి ఉండే సరుకులు ఏముండేవి కాదు, ఎలా కష్టపడి అక్కడికి వెళ్ళి తీసుకొచ్చి చేసేవారు అనమాట. అయితే అంతా అయిపోయిన తర్వాత వాళ్ళకి కొంచెం జ్వరం తగ్గింది, ఇంకా బయలుదేరదామని చెప్పి వీళ్ళు బయలుదేరుతున్నారు ఎడ్ల బండి పైన. అమ్మ ముందుగా ఏం చేశారంటే, అక్కడ కిటికీ దగ్గర నుంచొని ఉన్నారట. నుంచొని చూస్తున్నారు, ఎడ్ల బండి ప్రయాణం అవుతుంది. దాన్ని పట్టుకొని నుంచొని ఉన్నారు, కళ్ళ నిండా ఏడుస్తున్నారు. అంటే చూడండి ఇది ఎలా వస్తుంది, ఇది ఎవరు వెళ్ళినా అలా కళ్ళ నీళ్ళు వస్తూ ఉండేవి అమ్మకి. ఏడుస్తూ ఉంటే సరే బండి కదిలిన తర్వాత వెనక్కి అమ్మ కూడా నెమ్మదిగా, మీకు తెలుసు కదా వాత ఉండేది అమ్మకి, కుంటుకుంటూ నడుస్తున్నారు. బండి వెళ్తూ ఉంది. ఈ బ్రహ్మచారి ఎవరైతే ఉన్నారో ఆయన ఎవరో కాదు, స్వామి విరజానందజీ. తర్వాత ఆయనకు అప్పుడు చిన్న వయసు, చాలా చిన్న వయసు. చిన్న వయసులోనే ఎంతో వైరాగ్యం, ఆయనకి ఎంతో మంచి జమీందారు కుటుంబం నుంచి వచ్చారు. ఇదే విధంగా అమ్మ దగ్గరకు వచ్చి అది దూరం నుంచి అమ్మని చూస్తూ ఉంటే అమ్మ ఏడుస్తూ ఉంటే నాకు కూడా ఏడుపు వస్తుంది. ఆయన చెప్తున్నారు అన్నమాట ఈ సంఘటన.
ఏడుపు వస్తూ ఉంది. అలా నేను వెళ్ళే కొద్దీ కూడా అమ్మ నడుచుకుంటూ మా బండి దూరంగా వెళ్ళిపోతూ ఉంది. అమ్మ అక్కడి నుంచి కదలట్లేదు అనమాట. అంటే బండి అంతా కూడా మసకగా వెళ్ళిపోయే వరకు ఆవిడ అక్కడ అలాగే నుంచుని ఉన్నారు. చాలా ఊరి పొలిమేరల వరకు అక్కడికి వచ్చేసి నుంచుని ఉన్నారనమాట. అప్పుడు ఆయన అనుకుంటున్నారనమాట, ఎవరు ఈవిడ నాకు అర్థం కావట్లేదు, నా కన్నతల్లి ప్రేమను చూశాను, ఆ కన్నతల్లి నన్ను ఎంతో ప్రేమించేది, నేను కూడా అమ్మ అంటే నాకు ఎంతో ఇష్టం, కానీ ఈవిడ ఏంటి ఇలాగ బలవంతంగా కట్టిపడేస్తుంది, ఈవిడ ఎవరు ఈవిడ అసలు అని చెప్పి అనుకుంటారనమాట. ఆయన రాస్తారు తర్వాత, ఈవిడ ఈ జన్మాంతరాలకి ఈవిడ ఈ ఈ ఏదైతే ఈ ఎసెన్స్ ఏదైతే ఉందో మాతృతత్వం, ఆవిడ పోతపోసిన విగ్రహం ఈవిడ అని చెప్పేసి రాస్తారనమాట ఆ సంఘటన. ఈ విధంగా ఏంటంటే ప్రతి చిన్న సంఘటనలో కూడా వీళ్ళు అందరూ కూడా చలించిపోయేవారు. అది అమ్మ యొక్క తీవ్రత. కేవలం సంఘటనను మనం సంఘటనలాగా అక్కడ చూడలేము. అక్కడ లోపల నుంచి ఒక ఏకాత్మ భావం అన్నది అమ్మలో అది కనిపిస్తూ ఉండేది. ఇంకొకటి సన్యాసులు ఉంటారు కదా, సన్యాసులు అందరినీ అమ్మ సన్యాసం పేరుతో అసలు పిలిచేవారు కాదు. అంటే మీకు తెలుసు కదా, సన్యాసం అంటే ఇంట్లో ఉన్న బంధాలన్నింటినీ తెంచుకొని పూర్వబంధాలన్నీ తెంచుకోవడం. అందుకని ఆ సన్యాసం పేరుతో పిలవడం అంటే ఆవిడకి కష్టం అనిపించేది. ఎందుకంటే వాళ్ళు నాకు దూరం అయిపోతారన్న భావంతో చాలా ప్రేమించేవారు అందరినీ కూడా. అయితే ఎప్పుడైతే వాళ్ళు ఎవరన్నా కొంచెం తప్పు పని చేస్తే వాళ్ళని సంఘ బహిష్కారం చేసేవారు. ఏదైనా తప్పు పని చేస్తే అది న్యాచురల్గానే పంపించేస్తారు కదా. అయితే అటువంటి సమయంలో అమ్మ చాలా అంటే వాళ్ళ మీద ఎంత ప్రేమ ఉన్నప్పటికీ కూడా ఆదర్శానికి విరుద్ధంగా వాళ్ళు ప్రవర్తించినప్పుడు, పెద్దవాళ్ళు ఈ సంఘ ఎవరైతే అధ్యక్షులు వాళ్ళందరూ ఉన్నారో వాళ్ళు నిర్ణయం తీసుకొని వాళ్ళని బహిష్కరించినప్పుడు అమ్మ వేరే మాట, అయ్యో ఉంచండి అని అలా మాట చెప్పేవారు కాదు. అలా ఒకసారి ఒక సంఘటన జరిగిందనమాట. ఒక సన్యాసి ఏదో తప్పు పని చేశారు, ఆయన్ని వెళ్ళిపోమని చెప్పారు, ఇంటికి వెళ్ళిపోమని చెప్పారు. చెప్పిన తర్వాత ఇంక వెళ్ళిపోయే టైం వచ్చిందనమాట. జైరాంబాటిలోనే అమ్మ, జైరాంబాటిలోనో లేకపోతే కలకత్తాలోనో ఆ విషయం తెలీదు. అయితే ఆయన అంతా సర్దుకొని బయలుదేరుతున్నారనమాట. ఇక్కడ అమ్మ ఒకటే ఏడుస్తున్నారు, సర్దుకుంటున్నారు, సామాన్లన్నీ సర్దుకుంటున్నారు, ఒకటే ఏడుస్తున్నారనమాట. ఏడుస్తూ ఉంటే ఆయన చూసి ఆయన కూడా ఏడుపు వచ్చింది. ఏడుపు వచ్చిన తర్వాత అప్పుడు నాయన నన్ను మర్చిపోవద్దు నాయన అన్నారు వెళ్ళేవారు. అంటే అప్పుడు అతను ఏడుస్తూనే, మరి మీరు కూడా నన్ను మర్చిపోవద్దంటే అప్పుడు అమ్మ అంటారు, తల్లి ఎప్పుడైనా పిల్లల్ని మర్చిపోతుందా? ఎప్పుడు నువ్వు గుర్తుంచుకో, నేను నీ పక్కనే ఉన్నాను అని చెప్తాను. అంటే చూడండి, ఆ వెళ్ళిపోయే ఆ తప్పు పని చేశాడని తిట్టడం కాదు, వేరొక రకం కాదు, లేకపోతే ఒక ఏమిటంటారు, ఒక బంధంతో నేను విడిచి ఉండలేనని చెప్పేసి వాళ్ళకి చెప్పి తను ఉంచండి, అమ్మ చెప్తే ఉంచేస్తారు నిజంగానే వాళ్ళు. అలా కూడా చెప్పలేదు అక్కడ. చూడండి, అక్కడ దాన్ని ఏంటంటారు, ఒక డిటాచ్డ్ లవ్ అనమాట. అది డిటాచ్మెంట్ ఉంది అక్కడ. మనకు మామూలు మన సంబంధాలు అంటే అటాచ్మెంట్ ఉంటుంది, అంటే ఎప్పుడు కూడా మన పిల్లల్ని సమర్థించుకోవడానికి మనం ప్రయత్నం చేస్తూ ఉంటాం. కానీ ఇక్కడ ఆదర్శం విషయంలో అమ్మ ఎంత ఆయనకి జీవితంలో మార్గాన్ని చూపిస్తున్నారు, కానీ తప్పు చేసినప్పుడు మాత్రం దానికి అనుభవించాల్సిందే. కానీ తన మాతృప్రేమను మాత్రం ఆవిడిస్తున్నారు అనమాట. సో ఇది ఇలా ఉండేది అమ్మ. ఈ సంఘటన మీరు ఆలోచిస్తే అర్థమవుతుందంటే అమ్మ యొక్క లోతు ఎలా ఉంది అన్నది. అలాగే ఆయన కిందకి వెళ్ళిపోతూ ఉంటే కిటికీ దగ్గర నుంచుని ఉన్నారు. ఎంతసేపు ఆయన వెళ్తున్నారో చివరి వరకు ఆయన వంక చూస్తూనే ఉన్నారు, ఏడుస్తూనే ఉన్నారు. ఈ విధంగా ఈ సంఘటన అన్నమాట. ఇప్పుడు ఇంకొక సంఘటన, ఇది చాలామంది మీరు విని ఉండరు. అమ్మ వాళ్ళ ఇంట్లో జైరాంబాటిలో ఒక అనాథ బాలుడు ఉండేవాడు అనమాట. చిన్న చిన్న పనులు చేసుకుంటూ ఎవరూ లేరని చెప్పి అమ్మ ఇక్కడే ఉంటే అతనికి అంత లాలన పాలన చూస్తూ ఉండేవారు. ఒక 10 ఏళ్ళు 9 ఏళ్ళు అలా ఉంటాయి వయసు. అయితే అబ్బాయికి ఏంటో సడన్గా ఏమైందంటే ఒక దురారోగ్యం వచ్చిందంటే, ఇంకా తగ్గేది కదా, రోగం ఏదో వచ్చింది. రోజుకి క్షీణించిపోతున్నాడు, వైద్యం చేయించారు, ఏమీ కుదరట్లేదు. అమ్మకి ఇంకా అర్థమైపోయింది, ఇంక అబ్బాయి ఎన్నో రోజులు ఉండడు అని చెప్పి అమ్మ ఏం చెప్తారంటే వాళ్ళందరికీ ఈ గంగా నదికి తీసుకెళ్ళమని చెప్తారు చివర్లో. అక్కడ ఆచారం అది. ఇంకా ప్రాణం పోతుంది అన్నప్పుడు అనవసరంగా ఇట్లా కాకుండా భగవంతుని నామని చెప్పుకుంటూ గంగా స్పర్శ చేస్తూ ప్రాణం విడిస్తే చాలా మంచిదని చెప్పి, అయితే మీరు గంగకి తీసుకెళ్ళండి అని చెప్తారు. అబ్బాయికి తెలియదు ఆ విషయం. అయితే వీళ్ళు ఏం చేస్తారనమాట, వెంటనే అతను ఒంటి నిండా కూడా గంగ యొక్క మన్ను ఉంటుంది కదా, దాన్ని మొత్తం ఒళ్ళంతా రాస్తారనమాట. అబ్బాయి రాస్తూ ఉంటే అబ్బాయి అంటాడు, అదేంటి నేను నా ప్రాణం పోతుందా అని అడుగుతాడు చిన్న అబ్బాయి పాపం.
అంటే ఏం లేదు, అమ్మ యొక్క ఆదేశం నీకు అక్కడ తీసుకెళ్ళమన్నారంటే, ఓ అమ్మ చెప్పారా, అయితే అమ్మ ఎలా చెప్తే మీరు అలాగే చేయండి అని చెప్తాడు. చెప్తే ఒళ్ళంతా మొత్తం అది గంగా మట్టి రాసి దానిపైన ఏవో భగవంతుడి పేర్లు రాస్తారనమాట. రామ, కృష్ణ ఇలా రాస్తారు ఒళ్ళంతా కూడా. చూడండి ఎట్లాగా ఒక ప్రాణం పోతూ ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేసేవారు, అన్నీ కూడా భగవంతుడి వైపు వాళ్ళ మనసును మళ్లించడానికి చేస్తూ ఉండేవారు అనమాట. సో దానిపైన మొత్తం పేర్లు రాస్తారు ఆ మట్టి పైన. అంటే అతను అడుగుతున్నాడు, అబ్బాయి అడుగుతున్నాడు, ఏంటి నా శరీరం మీద ఏం రాస్తున్నారు మీరు అని అడుగుతున్నాడు. అడుగుతూ ఉంటే నీ శరీరం పైన రామకృష్ణ అని రాసాము, రామ అని రాసాము, కృష్ణ అని రాసాము అని చెప్తుంటే అప్పుడు అబ్బాయి అంటాడు, వద్దు వద్దు అవన్నీ కూడా చెరిపేయండి, మీరు చెరిపేసి ఒకటే పేరు రాయండి, శారద అని పేరు రాయండి అంటాడు. అంటే నాకు లాలనా పాలన నాకు జ్ఞానం తెలిసిన తర్వాత ఆవిడే నా లాలనా పాలన చూసింది అమ్మ, ఆవిడ పేరుతోనే నేను ఈ జగత్తుని వదిలి వెళ్ళిపోతాను. చిన్న అబ్బాయి చూడండి, అప్పటి వరకు అమ్మ ఏడుస్తున్నారు, ఒక్కసారి ఈ మాట విని ఇంక గట్టిగా పట్టుకొని గట్టిగా ఏడుస్తారనమాట. ఏడుస్తూ ఉంటే అబ్బాయిని తీసుకెళ్తారు, గంగా నది తీసుకెళ్తూ ఉంటే ఎన్ని మాటలు చెప్తాడట అబ్బాయి, తత్వకథ అంతా కూడా చెప్తున్నాడు వీళ్ళందరికీ కూడా. వెళ్తూ గంగానది దగ్గరకు వెళ్ళగానే నెమ్మదిగా అతని యొక్క మాట, శ్వాస అంతా క్షీణించడం మొదలుపెట్టింది. ఎప్పుడైతే ఆ మంచం మీద నలుగురు మోసుకొని తీసుకెళ్తున్నారు, ఒక స్వామీజీ కూడా ఉన్నారు అందులో. సో కింద పెట్టగానే అతని ప్రాణం పోయింది. ప్రాణం పోతే ఆయన యొక్క శరీరం పైన శారదా బోలే అని లిఖా ఉంది, అక్కడ రాశారనమాట, రాసి ఉందన్నమాట. తర్వాత దానికి అగ్నికి ఆహుతి చేశారు. సో ఈ విధంగా అంటే ఆ చిన్నవాని మనసులో కూడా అమ్మ ఇటువంటి ఆ ప్రేమ ఏమి ఇచ్చారో చూడండి, ఆ చిన్న మనసులో కూడా ఎట్లాగ పాదుకుపోయిందో. అంటే అమ్మ ఏదైనా నాకు మంచి చేస్తారు అని. తర్వాత ఒకసారి ఒక భక్తుడు అమ్మకు అడుగుతున్నాడు, నిన్ను అందరూ కూడా శక్తి అంటారు, ఆదిశక్తి అంటారు, లేకపోతే కాళీ అంటారు, దుర్గా అంటారు, రకరకాలుగా అంటారు. భగవద్గీతలో ఉంది మనకేంటంటే అసితుడు, దేవలుడు, వ్యాసుడు వీళ్ళందరూ కూడా అవతారంగా ఆయన గుర్తించారు శ్రీకృష్ణ పరమాత్ముని. అలాగే శ్రీకృష్ణుడు కూడా చాలామంది ఆయన అవతార పురుషునిగా కీర్తించారు. శ్రీకృష్ణుడు స్వయంగా తానే అవతార పురుషుడని చెప్పున్నాడు. మీ విషయంలో అందరూ మీరు శక్తి, ఆదిపరాశక్తి, ఇది అది అని అంటున్నారు కదా, అమ్మ మీరే ఉంటారు, మీ గురించి మీరే ఉంటారు. ఎందుకంటే మీ గురించి మీరు చెప్తే అందరికీ కూడా అది చాలా నమ్మకం కుదురుతుంది. అంటే అదికి నిజమా, మీరు నిజంగా ఆదిపరాశక్తి అలాగంటే అవును అది నిజమే అంటారు అని. అంటే చాలా తక్కువగా ఇది చెప్తూ ఉండేవారు. ఈ సంఘటన ఆ రోజు ఏం చెప్తారంటే అది నిజమే అని చెప్తారు. ఆ తర్వాత మరొక సంఘటన, పశ్చిమ బెంగాల్ యొక్క ముఖ్యమంత్రి, ఆయన పేరు చాలామంది వినే ఉంటారు, ప్రఫుల్ల చంద్ర ఘోష్. ఆయన పశ్చిమ బెంగాల్కి ముఖ్యమంత్రిగా పనిచేశారు. పనిచేసి ఒకసారి ఆయన 84వ సంవత్సరం వయసు ఉన్నప్పుడు ఒకసారి మన రామకృష్ణ మిషన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కల్చర్ ఉంది కదా, అక్కడికి ఏదో కార్యక్రమం ఉంటే అక్కడికి వచ్చి అక్కడ గెస్ట్ హౌస్లో ఉన్నారనమాట. గెస్ట్ హౌస్లో ఉన్నప్పుడు అక్కడ ఉన్న స్వామీజీ ఆయన దగ్గరికి వెళ్ళి, ఎందుకంటే ఆయన అమ్మను కలిసి ఉన్నారు చిన్నప్పుడు, ఆయనతో మాట్లాడదాం, అమ్మ గురించి తెలుసుకుందాం అని చెప్పి వెళ్తారనమాట. వెళ్తే ఆయన చెప్పిన మాటలు ఇవి, నాకు సరిగా 18 సంవత్సరాల వయసులో నేను అమ్మని చివరిసారిగా చూశాను. నేను ఎప్పుడు కూడా మధ్యలో బాగ్ బజార్లో అమ్మ ఉన్నప్పుడు అక్కడికి వెళ్తూ ఉండేవాడిని మధ్యలో. ఒకరోజు నేను ఇంకా వచ్చేసేటప్పుడు అమ్మకి ప్రణామం చేస్తూ ఉన్నాను. అప్పుడు అమ్మ ఏం చేశారంటే తన యొక్క కుడి చెయ్యి నా తలపైన పెట్టారు. తలపైన పెట్టి నెమ్మదిగా చాలా స్పష్టంగా ఈ మాటలు అన్నారు అని చెప్తున్నారు. ఆ మాటలు చూడండి, ఏమంటున్నారంటే, నీకు ఎప్పుడైనా సరే జీవితంలో దుఃఖం వచ్చినప్పుడు, అలాగే చాలా కష్టాలు నీకు కలిగినప్పుడు, వైఫల్యం కలిగినప్పుడు, ఎందులోనైనా నీకు పరాజయం కలిగినప్పుడు గుర్తుపెట్టుకో ఎప్పుడు కూడా నేను నీ వెంటే ఉన్నానని, కష్టంలో నీ వెంట ఉన్నానని గుర్తుపెట్టుకో ఎప్పుడు కూడా. భయం అసలు భయపడకు దేనికి కూడా. తర్వాత నేను నీ వెంట నేనుండగా నువ్వు భయం ఎందుకు చెప్పు? నేను నిజంగా మీ తల్లిని, నిజమైన తల్లిని నేను. ఈ తల్లిని నేనుండగా మీకు ఎందుకు అంత భయం? మీకెందుకు అందరికీ భయపడతారు? ఇంక మీకు ఎవరిని ఏం చేయగలరు? ఈవెన్ సృష్టికర్తకు కూడా సాధ్యం కాదు. నా యొక్క సంతానం ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఏదైనా కష్టం కలిగించినప్పుడు, క్షతి అంటారు, దానికి అర్థం ఏంటంటే నష్టం కలిగించడం.
నా యొక్క సంతానానికి నష్టం కలిగించడం ఎవరికి కూడా సాధ్యం కాదు. అయితే దీనిని మనం ఎలా అర్థం చేసుకోవాలంటే ఈ జాగతికమైనటువంటి స్థాయిలో మనం అర్థం చేసుకోకూడదు. నాకేదో డబ్బులు రాలేదు, డబ్బులు వచ్చాయి, లేకపోతే నాకు ఇది వచ్చింది, నాకు నగలు ఉన్నాయి, నగలు పోయాయి, ఈ విధంగా ఆలోచించకూడదు. ఇక్కడ ఏంటంటే ఆధ్యాత్మికంగా మనల్ని ఎవరిని కూడా చేయలేరు, ఏమీ చేయలేరు మనకి అక్కడ. అదే కదా మనకు కావాల్సింది. సో ఏదైనా కష్టం వచ్చినా మనకు దాన్ని తట్టుకునే ధైర్యం వస్తుంది. సో ఇదే అన్నమాట మనకు వచ్చేది. నా పిల్లలకి ఎవరూ కూడా ఏ విధమైన నష్టం కలిగించలేరంటే అర్థం అది. నా మీద భారం వేసి నువ్వు నిశ్చింతగా ఉండు. నేను ప్రతి వాక్యాన్ని మీకు ట్రాన్స్లేట్ చేస్తాను, బెంగాలీలో ఉంది ఇది. అలాగే ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకో, నీ వెనుక ఒకరున్నారు. ఆ ఉన్న ఒకరు నీకు ఎప్పుడు కూడా రక్షిస్తూ ఉన్నారు. నీకు ఒక రక్షా కవచంగా ఉండాలని గుర్తుపెట్టుకో. మీ వెనుక ఒక అమ్మ ఉంది అని ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకో. అప్పుడు ఈయన లేచి వచ్చేస్తున్నారన్నమాట. వచ్చేస్తూ ఉంటే, నేను మీకు ఇహలోకంలోనూ తల్లిని, పరలోకంలో కూడా తల్లిని, ఈ జన్మాంతరాలకు కూడా నేను మీ తల్లిని, నేనుండగా మీకు భయం ఎందుకు అని చెప్పారు. చెప్పినప్పుడు ఆయన చెప్తున్నారన్నమాట, ఈ ప్రఫుల్ల చంద్ర ఘోష్ ఏం చెప్తున్నారంటే, నేను అది చివరిసారి అమ్మను చూడడం, తర్వాత చాలా రోజులు అయిపోయాయి, తర్వాత నా జీవితంలో ఎన్నో సంఘటనలు జరిగాయి. రాజకీయాల్లోకి వచ్చారు ఆయన. ఆ తర్వాత ఎన్నో కష్టాలు వచ్చాయి. అయితే ప్రతి కష్టంలోనూ కూడా ఆ అమ్మ యొక్క ఆశీర్వాదం నాకు ఎప్పుడూ కూడా చెవుల్లో మోగుతూ ఉండేది. అదే నన్ను రక్షిస్తూ వచ్చింది. ఒక రక్షా కవచంలాగా నా జీవితంలో రక్షించుకుంటూ వచ్చింది. నేను ఎన్నోసార్లు ఎన్నో సంకట పరిస్థితుల్లో పడ్డాను, ఎన్నో సమస్యల్లో మునిగిపోయి ఉన్నాను. అయితే ఎప్పుడైనా సరే ఏదైనా సంకటం వచ్చింది, సమస్య వచ్చింది, వెంటనే నాకు అమ్మ యొక్క మాటలు గుర్తుకొస్తూ ఉండేవి. అవి ఎప్పుడు కూడా లోపలే నేను అనుకుంటూ ఉండేవాడిని. తర్వాత ఎప్పుడు కూడా నేను ఆవిడ యొక్క ఆ చరణాలపైన నా తలను పెట్టడం, ఆ తలపైన అమ్మ ఆ కుడి చెయ్యి యొక్క ఆ స్పర్శను ఎప్పుడు కూడా నేను అనుభవిస్తూ ఉండేవాడిని. ఆ తర్వాత అమ్మ నాకు ఎప్పుడు కూడా అభయాన్ని, ఆ వరాల్ని ఇస్తున్నట్లుగా నేను ఎప్పుడు కూడా భావిస్తూ ఉండేవాడిని. అన్ని రకాల సమస్యలు కూడా నేను అనాయాసంగా మొత్తం నేను దాటుకుంటూ వచ్చాను. కేవలం అమ్మ యొక్క ఆశీర్వాదం నన్ను ఇంతవరకు కూడా జీవితంలో నడిపించింది అని చెప్తారనమాట. ఈ విధంగా అమ్మ చాలామందికి చెప్పారు. ఎవరు, ఈవెన్ బ్రహ్మ సృష్టికర్తకు కూడా సాధ్యం కాదు నా పిల్లల్ని ఏదైనా చేయడానికి అని చెప్పి అమ్మ చాలాసార్లు చెప్తూ ఉండేవారు. ఈ విధంగా చూస్తే అమ్మ జీవితంలో సంఘటనలు, రకరకాల సంఘటనలు, చిన్న సంఘటనలే, కానీ ప్రతిదీ కూడా చాలా లోతుగా ఉంటుంది. అందుకనే ఈ రామకృష్ణ సాంప్రదాయంలో అమ్మ యొక్క పాత్ర ఎటువంటిదంటే ఇప్పుడు నెమ్మదిగా అందరికీ తెలుస్తూ ఉంది. విదేశీయులు కూడా, అంటే ఆవిడ జీవితాన్ని చదివిన తర్వాత గొప్ప సంఘటనలు లేవు అమ్మ జీవితంలో. సాధారణమైన జీవితం, అందరికీ వండి పెట్టడం, అందరికీ వచ్చిన వాళ్ళకి ఆదరించడం, గొప్ప సంఘటనలు, లేకపోతే ఎప్పుడెప్పుడు తపస్సులు ఇవి అవి అలా ఎప్పుడు ఏం చేయలేదమ్మా. అయితే ఈ జీవితాన్ని చదివే కొద్దీ కూడా దాని లోతులు ఒక్కొక్కరికి అర్థమవుతూ ఉంటాయన్నమాట. ఒక ఆయన రష్యా నుంచి భారతదేశానికి వచ్చారు. ఈ రామకృష్ణ చాలామంది స్వామీజీలు రష్యా వెళ్ళారు ఇక్కడ నుంచి, భారతదేశం నుంచి అక్కడికి వెళ్ళి శ్రీరామకృష్ణుల యొక్క ఉపదేశాలన్నీ కూడా చెప్పి వచ్చారనమాట. ఈ విధంగా ప్రభావితమైనటువంటి ఒక రష్యన్ రచయిత ఆయన రష్యన్ భాషలో శ్రీరామకృష్ణుల యొక్క జీవితాన్ని రాద్దామని చెప్పి సంకల్పిస్తే ఏం చేయాలి, ముందు చదవాలి కదా, ఇక్కడ ఉన్న పుస్తకాలను కూడా చదవాలి. అప్పుడు రామకృష్ణ మిషన్కి ఆయన రాస్తే వీళ్ళు కొన్ని పుస్తకాలను కూడా పంపిస్తే ఆయన చాలా రోజులు అధ్యయనం చేస్తారు. శ్రీరామకృష్ణుల జీవితం, స్వామి వివేకానంద జీవితం, అలాగే ఇతర శిష్యుల జీవితం, శ్రీ శారదాదేవి జీవితం అన్నీ చదివారు. చదివిన తర్వాత చివరికి ఇంక పుస్తకం రాసే ముందు ఆయన ఒక మాట రాస్తారు. ఎవరికి? స్వామీజీకి. పుస్తకం రాయడం మొదలు పెడుతున్నాను. ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు నాకు అర్థమైంది, నేను భవిష్యత్తులో రాసే పుస్తకం ఎలా ఉండాలి అని, శ్రీరామకృష్ణులపై రాసే పుస్తకం ఎలా ఉండాలని అర్థమైంది. అదేంటంటే, ఈ పుస్తకాన్ని నేను శారదాదేవితో స్టార్ట్ చేయాలి అని నాకు అర్థమైంది. ఆవిడని నాకు అర్థమైనంత వరకు ఈ ప్రపంచంలో కాదు, అసలు శ్రీరామకృష్ణుల యొక్క గొప్ప అవదానం అంటారు, దాన్ని అచీవ్మెంట్ అంటారు.
మొత్తం ఆయన గొప్ప, ఆయన చేసిన అన్నిటిలో కూడా ఇది చాలా గొప్ప, శ్రీ శారదాదేవిని ఈ ప్రపంచానికి అందించడం అన్నది. ఐ కన్సిడర్ టు బి వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్, ద ఐడియా ఈజ్ టు స్టార్ట్ విత్ శ్రీ శారదాదేవి, whom I consider to be one of the greatest, nay, the greatest, if you permit me to say, achievement of Sri Ramakrishna in this world. She was an ordinary Indian village girl, and he made her into an absolutely outstanding personality, which for me is a symbol of India herself. ఒక సాధారణమైనటువంటి ఒక పల్లెటూరు మహిళలా కనిపించే ఆవిడ్ని అసలు ఈ భారతదేశం యొక్క సంస్కృతికి అంతటికీ కూడా ఒక ప్రతీకగా తీర్చిదిద్దారు. అసలు శారదాదేవి అంటే ఏంటంటే ఇండియా అంటే ఆవిడ ఇది అని చెప్పే స్థాయికి ఆవిడని తీర్చిదిద్దారు. ఆవిడ ఎలాగట ఒక పక్క చూస్తే చాలా దివ్యంగా కనిపిస్తారు, మరొక పక్క చూస్తే చాలా సాధారణమైన మనిషిలాగా కనిపిస్తూ ఉంటారు. కానీ ఎప్పుడు కూడా ఏంటంటారు అది, ఒక సెయింట్ అంటారే, ఒక ఋషిలాగా ఆవిడ జీవితం, ప్రతి కదలిక అంతా కూడా. అయితే ఎవరైతే ఈ మహా తల్లి ఎవరైతే ఉన్నారో ఆవిడ యొక్క జీవితం నన్ను చాలా ప్రభావితం చేసింది అని చెప్తున్నారు ఆయన. అది నేను ఇంకా దాన్ని నేను నిరోధించలేకపోతున్నాను, ఆ ప్రభావాన్ని. అంత బలీయంగా నన్ను ప్రభావితం చేసింది. ఎంతో తను నిరాడంబరం, ఆ జీవితం చూస్తే ఎంతో నిరాడంబరంగా ఉంటుంది. కానీ ఆవిడ యొక్క లోతులను తెలుసుకోవడం మాత్రం ఎవరికీ సాధ్యం కాలేదు ఆవిడ ఉన్నన్నాళ్ళు కూడా. నాకు ఇప్పుడు అర్థమవుతుంది ఏంటంటే, ఇన్ మై వ్యూ షీ వాజ్ ద ఫోర్స్ అండ్ ఇన్స్పిరేషన్ బిహైండ్ ద హోల్ రామకృష్ణ మిషన్. రామకృష్ణ మిషన్ వెనుక ఉన్నటువంటి ప్రేరణ, శక్తి, యుక్తి అన్నీ కూడా ఆవిడే అని నాకు అర్థమైంది. చూడండి, ఒక రష్యన్ ఆయన చెప్తున్నారు అని నాకు అర్థమైంది. అండ్ ఈవెన్ బిహైండ్ స్వామి వివేకానంద ఆల్సో. స్వామి వివేకానంద ఈరోజు చూస్తున్నాం ఎంతో ప్రపంచాన్ని కదిలించారని చెప్పేసి, ఆయన వెనుక కూడా ఉన్నటువంటి శక్తి కేవలం శారదాదేవి. సో చూడండి, ఈ జీవితం ఎటువంటిదంటే, మనం అంటే లోతుగా మనం అధ్యయనం చేసే కొద్దీ సంఘటనలన్నీ చాలా సాధారణంగా కనిపించవచ్చు. ఎందుకంటే ఇట్లాంటి వాటిని మనం ఈ లోతులను తెలుసుకోవడం అనేది సాధారణమైన మనకు అర్థం కాదు. ఎందుకంటే మనకున్న మైండ్ని బట్టి మనం చూస్తాం ఆ జీవితాలను. గొప్ప గొప్ప యోగులు, యోగీంద్ర పూజ్యం శ్రీరామకృష్ణులే పూజించారు. ఇంకొక చిన్న సంఘటన చెప్తాను. ఒకసారి ఒక భక్తుడు జైరాంపేటకి వచ్చారనమాట. వాళ్ళు ఎన్నో రకాలు, నాకు మీ చరణామృతం కావాలని ఆవిడ పాదాలని చల్లటి నీళ్ళలో పెట్టి ఆ చరణామృతం తీసుకెళ్తూ ఉండేవారు. అంటే జీవించి ఉన్నప్పుడే ఆవిడ ఒక దేవిలాగా అందరూ, ఆవిడ కూడా చాలా సాధారణంగా, మనిషి చాలా సాధారణంగా ఉండేవారు. పాపం వాళ్ళ కోరికలను తీరుస్తూ ఉండేవారు. ఒకరోజు ఒక భక్తుడు వచ్చి ఆయన అన్నాడు, అమ్మ నేను వెళ్ళే లోపల మీ ప్రసాదం అన్నం నాకు ఇవ్వండి, ఇస్తే నేను ఏం చేస్తానంటే కొంచెం అందులో ఎండలో పెట్టుకొని దాన్ని నేను రోజు కొంచెం కొంచెం తింటాను మహాప్రసాదంలాగా. అంటే అమ్మ అలాగే అంటారు. అలాగే అన్న తర్వాత మరుసటి రోజు ఏం చేస్తారంటే ఒక చిన్న గిన్నెలో పాత్రలో కొంచెం అన్నం తీసుకొచ్చి ఇచ్చి, నాయన నువ్వు అడిగావు కదా తీసుకో అంటే, అమ్మ ఇక్కడే ఎండబెట్టుకుంటాను నేను అంటే, సరే నాయన ఎండబెట్టు, కానీ కాకులు వచ్చి తింటాయి జాగ్రత్తగా చూసుకోని ఆయన అంటారు. అలాగే అమ్మ అని చెప్పి అంత భోజనాలు అయిపోయిన తర్వాత అక్కడ ఒక చిన్న క్లాత్ వేసి అందులో మొత్తం అంతా ఎండబెడతారనమాట. ఎండబెట్టి ఏం చేస్తారు, ఆయన దూరంగా కూర్చొని ఉంటాడు. ఆయన కూర్చొని ఉండి వాళ్ళ ఎవరో ఒకళ్ళు వస్తే వాళ్ళతో మాట్లాడుతుంటే మనకేమవుతుంది, దృష్టి అమ్మ ఆ విషయం గమనిస్తారు. గమనించి ఏం చేస్తారు, ఆవిడ యొక్క వరండాలో కూర్చొని ఉంటారు ఆవిడ, దానికి కాపలాగా. ఈయన ఏం చేస్తారు, సరే ఆయన గమనించలేదు అమ్మ అక్కడ ఉండాలని, ఎందుకో కూర్చున్నారని అనుకుని ఉన్నారు. సరే ఇప్పుడు ఎండబెట్టిన తర్వాత లోపలికి వెళ్ళి కొంచెం కిళ్ళి తినే అలవాటు ఉంది అతనికి, కొంచెం కిళ్ళి తినొద్దాం అని చెప్పి రూమ్లోకి వెళ్తారు. బాగా కిళ్ళి నమిలేటప్పటికి ఇంక నిద్ర వచ్చింది. నిద్ర వచ్చి దీని గురించి మర్చిపోయింది, ఇక్కడ పెట్టానని విషయం మర్చిపోయి వెళ్ళి పడుకున్నాడు. అమ్మ ఏం చేశారు చెప్పండి, అక్కడ కూర్చునే ఉన్నారు. అబ్బాయి వెళ్ళిపోయాడని చూశారు, లోపలికి వెళ్ళాడని చూశారు, వెళ్ళి పిలవలేదు, అక్కడే కదా ఇల్లు, ఒకసారి పిలవచ్చు కానీ ఆయన వచ్చి కూర్చో. వెంటనే ఈయనకి మెలకు రాగానే గుర్తొచ్చింది అక్కడ పెట్టానని చెప్పేసి, వెంటనే పరుగు పెట్టుకుని వస్తే ఎలా కూర్చొని ఉన్నారు, అమ్మ అక్కడ అలాగే కూర్చొని ఉన్నారు. అంటే అయ్యో అమ్మ మీరు నాకు క్షమించండి, మీరు ఎంత పని జరిగింది, మీరు ఎలా చేశారంటే, అవును నాయన కాకి వచ్చి తింటుందని నేను కూర్చొని ఉన్నాను నాయన, ఏమీ లేదు. సో ఇది చూడండి, ఈ సంఘటన చూడండి, అదే మా కాకి వచ్చి అక్కడ తినేస్తుందని కూర్చొని ఉన్నాను నాయన అంటారనమాట. సో ఇది అమ్మ జీవితం. సో ఈరోజు ఇక్కడికి చాలు, మళ్ళీ తర్వాత అవకాశం ఉన్నప్పుడు మళ్ళీ కొన్ని సంఘటనలు చెప్పుకుందాం. ఓం అసతో మా సద్గమయ
तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतंगमय। ओम शांति शांति शांति। हरि ओम तत्सत्। श्रीरामकृष्णार्पणमस्तु।